సాధారణంగా ఇళ్లలో పనికిరాని వస్తువులను బయట పడేస్తుండడం చూస్తుంటాం. వాటితోనూ అందమైన అలంకరణ వస్తువులను తీర్చిదిద్దవచ్చని నిరూపిస్తున్నారా అమ్మాయిలు. అందుకు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వేదికైంది. 2 రోజుల పాటు జరిగిన విరించి 2K25 ఫెస్ట్లో 1000 మంది విద్యార్థులు వివిధ రంగాల్లో ప్రతిభను ప్రదర్శించి ఔరా అనిపించారు. వేస్ట్ అనుకున్నది ఏదీ వేస్ట్ కాదంటూ కొత్త సందేశం ఇచ్చారు. పగిలిపోయిన చేతిగాజులు, తినిపడేసిన పిస్తా పెంకులు, తాగిపడేసిన ప్లాస్టిక్ నీటి సీసాలు, ఉన్నిదారంతో అందమైన గృహాలంకరణ వస్తువులు తయారు చేశారు విద్యార్థినీలు. అంతేనా, కళా నైపుణ్యాలను ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, ఫ్రూటులని గోపాలుడే, సుట్టు వేసే గోపాలుడే. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన విరించి 2K25 ఫెస్ట్ నైపుణ్య ప్రదర్శనలకు వేదికగా నిలిచింది. 2 రోజుల పాటు సాగిన ఈ ఈవెంట్లో విద్యార్థినులు తమ కళాభిరుచులను ప్రపంచానికి పరిచయం చేశారు. మిస్ విరించి, రంగోలీ, నాట్యం, క్లే క్రియేషన్, బెస్ట్ అవుట్ ఆఫ్ వెస్ట్, క్రాఫ్టెడ్ వండర్స్, మైమ్, క్లికిట్, పెయింట్ యువర్ వరల్డ్ పోటీల్లో పాల్గొని వారి నైపుణ్యాలు ప్రదర్శించారు. సృజనాత్మకత, కళా నైపుణ్యాల్లో ఉత్సాహంగా సందడి చేశారు యువతులు. కల్చర్ ఎలిగెన్స్ పోటీల్లో భాగంగా పలు రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ వస్త్రధారణతో ర్యాప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు విద్యార్థినీలు. రాగం, చిత్రలేఖనం, బెస్ట్ అవుట్ ఆఫ్ వెస్ట్, మైమ్ తదితర పోటీల్లో విజేతలుగా నిలిచి బహుమతులు సాధించారు. కల్చరల్ ఎలిగెన్స్ అనే ప్రోగ్రామ్లో నేను పార్టిసిపేట్ చేశాను అండ్ నేను 2nd ప్రైజ్ విన్ అయ్యాను. తెలుగు చీర కట్టుబట్టుని కానీ చాలా తక్కువ చేస్తున్నారు. దాన్ని రిప్రజెంట్ చేస్తూ అందరికీ మన కల్చర్ని అన్నిటినీ మళ్ళీ గుర్తు చేస్తూ నేను రిప్రజెంట్ చేశాను. సో అన్ని స్టేట్స్ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి నేను బెంగాలీ వేసుకున్నాను. అండ్ ఇవి పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. అంటే మాలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటే స్టూడెంట్స్ కి చాలా బెనిఫిట్ గా ఉంటుంది. వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి మడిసర్ శారీ. ఇది తమిళనాడు బ్రాహ్మిన్స్ వేసుకుంటారనమాట. సో ఇలాంటి ఫెస్ట్ ఈ విరించి 2K25 కండక్ట్ చేయడం వల్ల మాకు చాలా బెనిఫిట్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ డిఫరెంట్ కల్చర్స్ ని మేము షోకేస్ చేయడానికి చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎక్కువ ఖర్చు లేకుండా వాడిపడేసిన ప్లాస్టిక్ సీసాలతో పూల కుండీలు చేశారు మరో విద్యార్థినీల బృందం. అట్టపెట్టితో గాజులు పెట్టుకునేలా బ్యాంగిల్ స్టోరేజ్ ర్యాక్, వాడేసిన కంఫర్ట్ సీసాతో పూజగది అలంకరణలు, పౌడర్ డబ్బాతో పూల కుండీలు తీర్చిదిద్దారు. ఆర్టిస్ట్స్ గురించి వాళ్ళ క్రియేటివిటీని బయటపెట్టడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. టెక్నికల్ వే చదువుకోవడమే కాకుండా మా టాలెంట్ ఇంకా ఏమున్నాయి, అదర్ యాక్టివిటీస్ లో మాకు ఎంత టాలెంట్ ఉన్నది ఎక్స్ప్రెస్ చేయడానికి, వాటిని షోకేస్ చేయడానికి మాకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. కమిటీ మెంబర్స్ గా, వాలంటీర్స్ గా ఉండడం వల్ల మాకు అలవాటు అవుతుంది. ఇవి ఫ్యూచర్ లో మాకు జాబ్ కి కూడా యూజ్ అవుతాయి ఈ స్కిల్స్. ఈ ఈవెంట్ వచ్చేసి ఏంటంటే వేస్ట్ ఏదైనా ఉన్నా సరే అది మళ్ళీ రీయూజ్ చేసి దాని ఒక బెస్ట్ ఆప్షన్ గా చూపించే ఈవెంట్ అనమాట. ఇది ఏంటంటే మన ఇంట్లో చాలా యూజ్ చేస్తాం. అంటే డ్రింక్స్ తెచ్చుకున్నప్పుడు బాటిల్స్ ఉంటాయి, ఏదైనా వేస్ట్ ఇలాంటి బాక్సెస్. సో మనం అన్ని పాడేయకుండా ఇంట్లో రీయూజ్ చేసుకుని డెకరేషన్ గా యూజ్ చేసుకోవచ్చు, ఇంటిని రీమోడలింగ్ చేసుకోవచ్చు వీటితో. అలానే ప్రకృతి పరిరక్షణ కోసం వివిధ రకాల ఆకృతులతో సేవ్ ట్రీస్,
సేవ్ నేచర్ పేరుతో రకరకాల పెయింటింగులు వేశారు. పెయింట్ యువర్ వరల్డ్ లో భాగంగా తెలియకుండానే తమలో తాగిన చిత్రలేఖన నైపుణ్యం బయటకు వచ్చిందని వివరించారు. ట్రీస్ థాట్ ప్రాసెస్ లో వచ్చేసరికి ట్రీస్ మనకి ఇలాగ కట్టలు ఇవ్వాలనుకుంటాయి, బుక్స్ తయారు చేసేటట్టు, మెడిసిన్ కి అలా యూజ్ చేయాలని, మనకి ఫ్రూట్స్ ఇలాగ మన హెల్త్ మొత్తం చూడాలని అవి అనుకుంటే, ఎఫారెస్టేషన్ ఎక్కువ చేయడం వల్ల మనకి ఆక్సిజన్ ఇలా కూడా ఉండడం వల్ల మంచిగా అవుతుందని, వరల్డ్ సేవ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. సో అలా అని నేను ఇచ్చేసాను. నేను గీసిన దాన్ని బట్టి ఏంటంటే ముందు మన నేచర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది దాని గురించి నేను డ్రా చేశాను సార్. ముందు మనకు ఇలా పొల్యూషన్ కానీ కార్లు కానీ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. మంచి వాతావరణం, చల్లటి ఆహ్లాదంగా చెట్లు అవన్నీ ఉండేవి, అందరూ బాగా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే జనరేషన్ పెరిగే కొద్దీ మనకు కార్లు కానీ, బిల్డింగ్స్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ రావడం వల్ల మనకు పొల్యూషన్ అనేది ఎక్కువ పెరిగిపోయింది, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో దాన్ని బట్టి నేను డ్రాయింగ్ గీసాను సార్. ఇది విరించి 2K25 ఫెస్ట్ లో మొత్తం 18 ఈవెంట్స్ జరిగాయని చెబుతున్నారు యువతులు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భవిష్యత్తుకు ఉపయోగపడే ఎన్నో విషయాలపై పట్టు సాధించామని చెబుతున్నారు. విరించి 2K25 లో అవుట్ ఆఫ్ 18 ఈవెంట్స్ నేను క్లికిట్ అనే ఈవెంట్ ఎంచుకున్నాను. నేచర్ లో ఉన్న మ్యాక్రో ఇమేజెస్ ని కొంచెం జూమ్డ్ గా తీసి పోస్ట్ చేయాలి మేము. ఇలాంటి ఈవెంట్స్ వల్ల మాకు చాలా కాన్ఫిడెంట్ అండ్ ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, అదర్ యాక్టివిటీస్ లో కూడా చాలా మంది ముందుకు రాణిస్తున్నారు. సో బేసికల్ ఏంటంటే ఎప్పుడు స్టడీస్ అని ఎప్పుడు మైండ్ కి స్ట్రెస్ అయిపోతుంటది. సో కల్చరల్ ఎలిగెన్స్ అని చెప్పమంటారా, లేదా మిస్ఫిరెన్సీ అని చెప్పమంటారా, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పమంటారా, కల్చరల్ ఈవెంట్స్ అని చెప్పమంటారా, లేదా శ్యామ్ మ్యూజిక్ కాన్సర్ట్ అంటారా, ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి చెప్పాలంటే ఈవెంట్స్. సో ఒకటని ఎంజాయ్ చేసాం, రెండోది ఎంజాయ్ చేయలేదని లేదు. ఎవ్రీథింగ్ వాజ్ వి ఎంజాయ్డ్ అ లాట్. ఫెస్ట్ ముగింపు ఉత్సవాల్లో యువతుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాల, కళాశాలలో నిర్వహిస్తే యువతలోని నైపుణ్యాలను వెలికి తీయవచ్చని చెబుతున్నారు విద్యార్థినులు. Saudi